నమస్తే, నేను సిరి. బోరగడ్డ అనిల్ మొత్తానికైతే సరెండర్ అయ్యారు. అయితే ఈ సరెండర్ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి వార్నింగ్, దానికి భయపడి బోరగడ్డ అనిల్ సరెండర్ అయ్యారని చెప్పేసి ఒక వార్త కూడా బయట వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి వార్నింగ్ తోనే బోరగడ్డ అనిల్ మళ్ళీ సరెండర్ అయ్యారని చెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? బూతులు తిట్టింది బోరగడ్డ అనిల్, తిట్టించింది ఎవరు, స్పాన్సర్ చేసింది ఎవరు అనేది తర్వాత సంగతి. కేసులు పాలైంది, అరెస్ట్ అయింది, జైలు పాలైంది. తర్వాత జైలు నుంచి బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది. ఆ బెయిల్ ఎక్స్టెన్షన్ కోసం దొంగ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టుకున్నది. తర్వాత బెయిల్ కండిషన్స్ వైలేట్ చేసి నిన్న సాయంత్రం వరకు సరెండర్ కాంది బోరగడ్డ అనిల్. ఇవాళ పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చి సరెండర్ అయింది కూడా బోరగడ్డ అనిల్. మధ్యలో అండూ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇస్తారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని, న్యాయస్థానాల్ని, జైళ్ళని బాగా గౌరవించి నిబంధనలను అతిక్రమించకుండా నువ్వు వెళ్ళి సరెండర్ అవ్వు అని చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డి గారిదా? అంటే వార్త మాత్రం అలానే వినిపిస్తుంది కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే బోరగడ్డ అనిల్ మళ్ళీ సరెండర్ అయ్యారని చెప్పేసి. అదే వివరించి చెప్పబోతున్నా నేను. ఆ విధంగా చట్టానికి బద్దులై ఉండండి అని చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, ఆయన మీద నమోదైన వ్యక్తిగత కేసుల్లో కోర్టు విచారణకి హాజరు కావడం లేదు. ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 23వ తారీఖు 2013 ఆయనకి బెయిల్ వచ్చింది. అవును సార్. ఇప్పటికీ ఆ కేసుల విచారణ కనీసం విచారణ స్టేజ్కి కూడా రాలా, ట్రయల్ స్టేజ్కి కూడా రాలా. అలా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన అత్యంత సన్నిహితుడు, చిన్నపిల్లోడు అని చెప్పుకునే అవినాష్ రెడ్డి గారి మీద వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ జరుగుతూ ఉన్న సందర్భంలో సిబిఐ ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తుంటే, కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో సృష్టించిన హంగామా ఏంటి? సిబిఐ వారిని బెదిరించిన తీరేంటి? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని గౌరవించి ఇవాళ బోరగడ్డ అనిల్ నువ్వు వెళ్ళి సరెండర్ కమ్మని చెప్తాడా? అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయగలిగిందా? లేదు సార్, ఇప్పటికి కూడా కాలేదు కదా సార్. ఇంతవరకు చివరికి డాక్టర్ సునీత గారు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిబిఐ విచారణ సక్రమంగా జరగదు, వీళ్ళు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు, ఈ రాష్ట్రంలోనే విచారణ జరగడానికి వీలు లేదని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి వేరే రాష్ట్రానికి బదిలీ చేసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను గౌరవించే మనిషి. ఆయన తన మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరగాలి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పని ఆయన కోరిన మీదట ఎన్ఐఏ విచారణ జరిగి ఆ విచారణలో కోడికత్తి శ్రీను అలియాస్ జల్పల్లి శ్రీనివాస్ అరెస్ట్ అయి ఉంటే 6 సంవత్సరాలుగా తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి కోర్టుకు హాజరు కావట్లా. ఈయన వచ్చి బాధితుడిగా తన వాంగ్మూలం ఇస్తే తప్పితే బెయిల్ ఇవ్వను అని చెప్పని ఎన్ఐఏ కోర్టు పదే ఆ కోడికత్తి శ్రీనికి బెయిల్ పెట్టి రిజెక్ట్ చేస్తుంటే చివరికి హైకోర్టు జామీన్ ఇస్తే శ్రీని బయటకు వచ్చాడు. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విచారణకి సహకరించట్లా, విచారణకు హాజరు కూడా కావట్లా. ఈ మధ్యకాలంలో ఒక వార్త చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా కేసు ఉంది. ఆ కేసు విచారణకు రమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి సమన్లు పంపిస్తుంటే సమన్లు కూడా తీసుకోవడం లేదు. చివరికి ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిన తర్వాత పాస్పోర్ట్ పొందడానికి పాస్పోర్ట్ అధికారులు ఆ కోర్టులో మీ మీద కేసు ఉంది కాబట్టి ఆ కోర్టు నుంచి ఎన్ఓసి తెచ్చుకోండి అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయనకి అదో కోర్టు ఉంది, ఆ కోర్టులో కేసు ఉంది అనేది గుర్తొచ్చింది. చివరికి ఆ కోర్టు ఏం చెప్పింది? మొట్టమొదట మీరు కోర్టుకు రండి, మీ మీద ఉన్న కేసు విచారణకు సహకరిస్తానని చెప్పని అఫిడవిట్ ఇవ్వండి, 20,000 రూపాయల పూచీకత్తు సమర్పించండి, అప్పుడు మీకు పాస్పోర్ట్ విషయంలో ఎన్ఓసి పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఏం చేశాడు ఆయన? పాస్పోర్ట్ ఇపోయినా పర్వాలా, ఆ కేసు క్వాష్ చేయమని హైకోర్టుకి వెళ్ళాడు తప్ప ఆ కోర్టుకి వెళ్ళి ఆయన
అఫిడవిట్ ఇవ్వాలా, పూచికత్తు సమర్పిలా. ఉమ్. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బోరుగడ్డ అని నువ్వు వెళ్ళి కోర్టుకు పో, జైలుకి వెళ్ళు, నువ్వు సరెండర్ అవ్వని చెప్పని చెప్తాడా? ఉమ్. ఆయన పాలనా హయాంలో జరిగిన తప్పుల మీద జరిగిన విచారణలో ఎన్నికల రోజు చేసిన అరాచకాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పరారీలో ఉన్నాడు. అవును. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఈయన జైలుకి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి ఏమన్నాడు? ఏముంది, తెలుగుదేశం వాళ్ళ కోట్లు ఎక్కువ పడుతున్నాయి అని చెప్పి నా ఈవీఎం పగల కొట్టాడు, అదో పెద్ద నేరమా అన్నాడు. వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటున్నారు అక్కడ, అందుకని ఈవీఎం పగల కొట్టాడు అని. అంటే రిగ్గింగ్ చేస్తుంటే ఎమ్మెల్యేగా ఉండి నువ్వు వెళ్ళి ఈవీఎం పగల కొడతావా? కన్సర్న్ అథారిటీస్కి రిపోర్ట్ చేయి, కంటెస్టింగ్ క్యాండిడేట్గా నీకు రైట్ ఉంది, అంతేగాని ఈవీఎం పగల కొడతావా? ఈవీఎం పగల కొడితే అరెస్ట్ చేశారని చెప్పని అన్యాయం, అక్రమం. దానికి ముందు కూడా ఈవీఎం పగల కొడితే అరెస్ట్ చేస్తారా అన్నాడు. దానికి ముందు ఏంటంటే అసలు రిగ్గింగ్ అనేది మాట్లాడకుండా ఏదో పాము దూరింది అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అవి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ ఇక్కడ వీళ్ళు అనేది ఏంటంటే వైసీపీ నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా జైలుకి వెళ్ళి పరామర్శించి నెక్స్ట్ వాళ్ళని కావాలని ఇరికిస్తున్నారు అన్నట్టు కూడా ఒక వార్త వినిపించింది. వాస్తవంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయన ఇరికిచ్చాడు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అది మార్ఫింగ్ ఫోటో, అది మార్ఫింగ్ వీడియో, నేను కాదు పగలగొట్టింది అని చెప్పని కోర్టులో తన వాదన సమర్థించుకునే ప్రయత్నం చేసుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈయన పగలగొట్టాడని చెప్పాడు. ప్రెస్ ముందు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి ఎన్నాళ్ళ నుంచి పరారీలో ఉన్నాడు. అతనికి చెప్పాడా నువ్వు సరెండర్ కమ్మని? అగ్రిగోల్డ్ భూముల్ని తప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా అమ్ముకొని సొమ్ము చేసుకున్న కేసులో జోగి రమేష్ కొడుకు రాజు అరెస్ట్ అయ్యాడు. అదే కేసులో జోగి వెంకటేశ్వరరావు, జోగి రమేష్ బాబాయ్ అప్పటి నుంచి ఇప్పటికి పరారీలో ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయలేదే. గౌతమ్ రెడ్డి ఉమామహేశ్వర శాస్త్రి గారి మీద జరిగిన దాడి కేసులో పరారీలో ఉన్నాడు. ఆయన సరెండర్ కమ్మని చెప్పలేదే. మాధవ్ రెడ్డి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టి రికార్డులన్నీ తగలబెట్టిన కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుచరుడు ఎప్పటి నుంచో పరారీలో ఉన్నాడు. ఆయన సరెండర్ కమ్మని చెప్పలేదే. బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఎప్పటి నుంచో పరారీలో ఉన్నాడు. మరి ఆయన సరెండర్ కమ్మని చెప్పలేదే. అంటే ఏంటి, వీళ్ళకి ఎవ్వరికి వర్తించని సూత్రం ఒక బోరుగడ్డ అనిల్కి వర్తించిందా? అంటే వీళ్ళ ఎవరిని సరెండర్ కమ్మని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు బోరుగడ్డ అనిల్ దగ్గరకు వచ్చేప్పటికి మాత్రం చట్టాన్ని, న్యాయస్థానాల్ని గౌరవించాలి, నువ్వు జైలుకి వెళ్ళి సరెండర్గా అని చెప్పని ఆయనకు మాత్రం ఆదేశాలు ఇచ్చాడా? అంటే ఇక్కడ మనం విన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నార్మల్గా అయితే ఒక సభలో చెప్పింది అంటే జైలుకి వెళ్ళండి, మహా అయితే 3 నెలలు ఉంటారు, ఆ తర్వాత వచ్చేస్తారని చెప్పిన విషయం అయితే మనకు తెలిసిందే. కానీ ఇట్లా ఎక్కడ తను చెప్పినట్టు లేదు. కానీ ఈ వార్త మాత్రం బాగా వినిపిస్తుంది సార్. అదే అంటున్నా. కాబట్టి ఇక్కడ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేసింది అనిల్. నిన్న హైకోర్టుని అప్రోచ్ అయ్యి మొన్న వాళ్ళ తల్లి చేత ఒక వీడియో రిలీజ్ చేయించి ఒక తప్పును కవర్ చేసుకోవడానికి 10 తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు. తాను ఒక వీడియో రిలీజ్ చేశాడు. వాస్తవంగా బెయిల్ ఏమని తీసుకున్నాడు? మా అమ్మ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మా అమ్మకి సేవ చేసుకోవడానికి నాకు బెయిల్ ఇవ్వండి అన్నాడు. కోర్టు ఖచ్చితంగా కండిషనల్ బెయిల్ ఇస్తుంది. నువ్వు విచారణకు ప్రతిబంధకాలు కల్పించకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదు, నువ్వు మళ్ళీ బెయిల్ కండిషన్స్కి అనుగుణంగా నువ్వు సో టైంకి మళ్ళీ వచ్చి జైల్లో సరెండర్ కావాలనే కండిషన్స్ తోటి బెయిల్ ఇస్తుంది. కానీ అతను ఏం చేశాడు? మళ్ళీ రాజకీయ ప్రేరేపితమైన వీడియో రిలీజ్ చేశాడు. నన్ను కస్టడీ టార్చర్ గురి చేశారు, నాకేదైనా జరిగితే పలానా వాళ్లే బాధ్యులు, నేను లా అబైడెడ్ సిటిజన్గా కోర్టు ధిక్కరణకు పాల్పడను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కట్టుబడి నేను వ్యవహరిస్తా, బ్లా 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 అని చెప్పాడు. మరి ఎందుకని నిన్న సాయంత్రం 5 గంటల లోపు వచ్చి సరెండర్ కాల? ఎందుకని కోర్టుకి తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చావు, ఫ్యాబ్రికేటెడ్ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చావు? ఎందుకని బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ఈ విధంగా వీడియోలు చేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నావు? నీకు అంత చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఈ విధమైన వ్యవహారాలకు ఎందుకు పాల్పడ్డావు? కాబట్టి ఇక్కడ నీళ్ళడుగున ముచ్చపు చెప్పులన్నో దరికి చేరితే నత్తగొల్లన్నో పక్క చేరతాయంట. చట్టం అంటే, వ్యవస్థలంటే లెక్కలేని బరితెగింపున్న వ్యక్తులందరూ ఒక పార్టీలో చేరారు. యథా నాయకుడు తదా శ్రేణులు. కాబట్టి ఉల్లంఘనకు పాల్పడటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సునాయాసంగా పాల్పడతారో వాళ్ళ శ్రేణులు కూడా అంతే సునాయాసంగా పాల్పడతారు. కాకుంటే
నిన్న హైకోర్టు వ్యక్తం చేసిన ఆగ్రహం నేపథ్యంలో ఎక్కడ ఏ మూల దాక్కున్నా ఏదైనా అవకాశం ఉంటే విదేశాలకు ఇంకో దగ్గరకు పారిపోయే ఆస్కారం ఉంటే ప్రయత్నం చేసేవాళ్ళు. దానికి అవకాశం దక్కినట్లేదు. మధ్యలో ఆ వార్తలు కూడా వినిపించాయి కదా సార్, బోర్గడ్డ అదే అనిల్ అంటుంది. దేశం విడిచి వెళ్ళే లేదు కాబట్టి ఇక చట్టానికి గౌరవించే వ్యక్తులైతే నిన్న సాయంత్రమే వచ్చి ఉండాల్సింది. అవును అవును సార్. నిన్న కోర్టులో కూడా ప్రయత్నం చేసి కోర్టు వీళ్ళ ప్రతిపాదన తిరస్కరించి ఫ్లైట్లు అయినా సరే వచ్చి టైంకి స్టిపులేటెడ్ టైంలో సరెండర్ అవ్వాల్సిందే అని చెప్పని వార్నింగ్ ఇచ్చిన మీదట దాన్ని ధిక్కరిస్తే ఎదురుగా పోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి, హైకోర్టు ఆగ్రహానికి కనుక గురైతే రేపటి రోజున ఇక శాశ్వతంగా బెయిల్ కూడా రాకుండా జైల్లోనే ఉండాల్సి వస్తుంది అనేది కళ్ళ ముందు కనిపించి ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పని బతుకు జీవుడు అంటూ వచ్చి వాళ్ళ పొద్దున సరెండర్ అయ్యాడు. అంతేగాని చట్టాన్ని గౌరవించి అతను సరెండర్ కాల, చట్టాన్ని గౌరవించి సరెండర్ గా అని చెప్పని చెప్పే స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా లేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.